హలో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఈరోజు గుజరాత్ సిరీస్లో డే 2. టైం అయితే 5:59 అయింది. సో ఫ్రెష్ అప్ అయిపోయినాము. సో 6 అవర్స్ మాత్రమే నిద్ర. నిన్న వీడియో ఎవరన్నా చూడలేదంటే డే 1 నేను లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, అలాగే పైన కార్డ్స్లో వదిలేస్తాను, వెళ్ళి చూడండి. సూపర్గా ఉంటుంది అహ్మదాబాద్ అయితే. ప్రెసెంట్గా అహ్మదాబాద్ చూడాలంటే 2 days కావాలి. సో చూసుకోండి, ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తా ఉన్నామంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎక్తా నగర్లో ఉంది. సో ఆ స్పెషల్ ట్రైన్ సాటర్డే సండే మాత్రమే ఉంటుంది. ఆ ట్రైన్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది ట్రైన్. సో టూరిస్ట్ కోసమే చేస్తున్నారు. 6:05 ట్రైన్. మనకి ట్రైన్ వచ్చి 6:05కి వచ్చేసినాం స్టేషన్ పక్కనే కాబట్టి. ప్లాట్ఫామ్ 1 మనదైతే. హైలైట్ ఏమంటే ఇటుపక్క నుంచి అటుపక్క ర్యాంప్ మీద వెళ్ళాలంటే ఎస్కలేటర్ కూడా చూడండి. ఇదే మనం వెళ్ళబోతున్న స్పెషల్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నైస్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నిజంగానే. ఖచ్చితంగా ఈ ట్రైన్ అయితే మీరు మిస్ కాకండి అహ్మదాబాద్ వచ్చినప్పుడు. ఎందుకంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వెళ్ళినప్పుడు చాలా ట్రైన్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి ఫ్రీక్వెంట్గా, కానీ ఇదైతే స్పెషల్ టూరిస్ట్ ట్రైన్, హెరిటేజ్ లాగా ఉంటుంది. ముందర స్టీమ్ ఇంజన్ ఉంది చూపించినాం కదా. సో ఇది వీకెండ్స్ మాత్రమే ఉంటుంది, సాటర్డే సండే 6:05కి యాక్చువల్గా. సో ఇప్పుడైతే ప్లాట్ఫామ్ 2లో వచ్చినాం మనము. ప్లాట్ఫామ్ 1 అని యాక్చువల్గా మెసేజ్ వచ్చింది, కానీ చూస్తే ప్లాట్ఫామ్ 2 నుండి స్టేషన్కి వచ్చినాక. సో ఎప్పుడు స్టేషన్లో ఒకసారి చూసుకుంటారు, నోటీస్ బోర్డు అంతా ఎలిమినేషన్లో వేస్తుంటారు, అనౌన్స్మెంట్ ఏంటంటే ఇదే మనం వెళ్ళబోతున్న ట్రైన్. చెప్పినాం కదా, హెరిటేజ్ స్పెషల్ 09409. సో సూపర్గా ఉంది. సీట్స్ చూడండి, ఎగ్జిక్యూటివ్. అండ్ ఈ ఆర్కిటెక్చర్ చూస్తున్నారంటే ఒక వుడెన్తోనే ఫినిష్ చేస్తుంటారు. అండ్ లగేజ్ పెట్టడానికి ర్యాక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ డైనింగ్ చేసేదానికి అసలు ఎగ్జిక్యూటివ్ సీట్స్ అని చెప్పొచ్చు. వేరే లెవెల్. కింద చూడండి గ్రీనరీ, గ్రీన్ మ్యాట్ ఫినిష్. సో ఇదైతే అహ్మదాబాద్ జంక్షన్ నుంచి ఎక్తా నగర్ వెళ్తుంది. ముందే చెప్పినట్టు మనం ఉండేది యూట్యూబ్ వచ్చి. అండ్ ఇక్కడ యాక్చువల్లీ స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ మీరు విండోస్ చూస్తున్నారు కదా. సో అంటే పానరామిక్ విండో వ్యూ చూసేదానికి. అండ్ మనకు లేదు నిద్ర వస్తుంది, వెళ్తురు ఎక్కువ అంటే బ్లైండ్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ బ్లైండ్స్ వేస్తుంటారు. సో ఈ బ్లైండ్స్ కానీ జస్ట్ ఇలా లాగినామంటే, ఇలా లాగితే ఫుల్గా వదిలేసుకుంటే వెళ్ళిపోతుంది. ఓకే, మిర్రర్ స్పెషాలిటీ ఏమంటే ఇది వచ్చి ఎలిమినేటెడ్ మిర్రర్ చూడండి, వేరే లెవెల్ కదా. అండ్ ఇక్కడ కింద డ్రెస్సింగ్ ఫెసిలిటీ కూడా ఇచ్చిండారు. రెస్ట్ రూమ్ అయితే ఇలా ఉంది, ఒక మిర్రర్ అండ్ వాష్ బేసిన్. అండ్ ఇక్కడ బయో టాయిలెట్ సెటప్, పట్టుకునేదానికి హ్యాంగర్ కూడా ఉంది. అండ్ ఫ్రెష్నర్. సో ఇక్కడ అలాగే బయో టాయిలెట్ సిస్టమ్. అండ్ చూడండి వేరే లెవెల్ కదా. ఇంకా ఎవ్వరు రాలే, మేబీ మధ్యలో ఎక్కుతారేమో. కానీ ఇది ఇక్కడ స్టార్ట్ అయిందంటే వడోదర జంక్షన్లోనే ఆగుతుంది, ఒకే స్టాపింగ్. ఆ తర్వాత నెక్స్ట్ స్టాపింగ్ ఎక్కరంటే డైరెక్ట్గా ఎక్తా నగర్. సో నిజంగా వేరే లెవెల్ అంత ట్రైన్ అయితే. ఖచ్చితంగా ఈ ట్రైన్ని మీరు వెళ్ళేటప్పుడు ఎక్తా నగర్కి దీని అయితే బుక్ చేసుకోండి. సో ఇది సూపర్గా ఉంది కదా ట్రైన్ అయితే, ఫెసిలిటీ. సో ఇండియన్ రైల్వేస్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ బ్లైండ్స్ మనము హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే బ్లైండ్స్ వేస్తాం కదా, ఇక్కడ ట్రైన్లోనే బ్లైండ్స్ ఉన్నాయి వైట్ థీమ్తో. అండ్ పైన వుడెన్ థీమ్ చూడండి, ఫ్లవర్గా. అండ్ ఎలిమినేషన్ అయితే వేరే లెవెల్ చెప్పొచ్చు. నాకు నచ్చింది ఏమంటే ఈ సీట్స్ అండ్ ఈ గ్రీన్ మ్యాట్ యాక్చువల్గా. సో వైబ్రెంట్ కలర్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది యాక్చువల్గా. లెగ్ రూమ్ చూడండి ఎంత ఉందో. ఎక్కడ కూర్చున్నానంటే ఇక్కడ కూర్చొని లెగ్ రూమ్ సూపర్ స్పేషియస్గా ఉంది. అండ్ కాల్ పెట్టుకోవడానికి 2 ఇచ్చిండారు. వందే భారత్ సెటప్ ఇది చూసుకుంటే సీట్ కుషనింగ్ అయినా అండ్ ఫెసిలిటీస్ అయినా, వాటర్ హోల్డర్ ఒకటి ఇచ్చిండారు. అండ్ అంటే కంజెస్టెడ్ లేకుండా ఇద్దరికి ఇక్కడ ఒకటి అండ్ అక్కడ ఒకటి సాకెట్ ఇచ్చిండారు ఛార్జింగ్ చేసుకునేదానికి. అండ్ బ్లైండ్స్ అయితే నాకు ఫస్ట్ టైం నేను చూడడం. వందే భారత్లో ఈ సెటప్ లేదు, వ్యూ ఉంటుంది. అండ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు నిజంగా మనం చూసుకుంటే. అండ్ హైట్ చూడండి ఒకసారి, సీట్ ఎంత హైట్, ఈజీగా చూడండి. కంఫర్ట్ అయితే ఛాన్స్లెస్. పాకెట్ హోల్డర్ అన్ని చోట ఉంటుంది, కానీ అదే థీమ్తోనే ఇచ్చింటారు. సో బెస్ట్ ట్రైన్ అని చెప్తా, మిస్ చేసుకోకండి. ఓకే,
క్రౌడ్ లేకుండా ఉంది ట్రైన్. సో దాదాపు ఒక ఈ కోచ్లో చూసుకుంటే అక్కడ ఒక 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అండ్ నేను ఒక 12 అటు పక్క ఒక 15 మంది ఉండొచ్చు. టోటల్ ట్రైన్కి ఒక 50 కూడా ఎక్కలేదు, క్రౌడ్ లేకుండా. అసలు ఈ ట్రైన్ మనకే ప్రైవేట్గా బుక్ చేసినట్టుంది కదా, వేరే లెవెల్. అండ్ ఇది చూస్తున్నారు అంటే జస్ట్ హ్యాండ్ హోల్డర్ మాత్రమే కాదు, చూస్తుంటారు చాలామంది వందే భారత్ వెళ్ళిన వాళ్ళు, బట్ జస్ట్ తీసి సో అక్కడ వాళ్ళకి అండ్ ఇటుపక్క ఉన్న వాళ్ళకి ఏదైనా ఫుడ్ డైన్ చేయాలంట. సో డైన్ చేసినాక అగైన్ వీ క్యాన్ క్లోజ్ ఇట్, లోపల తోసేయడమే. సో చిన్న జాగాని కాంపాక్ట్గా యూస్ చేసుకున్నారు. సో బాగుంది యాక్చువల్గా. గుడ్ మార్నింగ్ సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది, వేరే లెవెల్గా ఉంది. ప్యాంట్రీ ఇది వచ్చి బార్ కౌంటర్ సెటప్లో యాక్చువల్గా ఇక్కడ కూర్చోబెట్టుకుని ట్రైన్లో ఈ సెటప్ చూడండి అసలు. అంటే బార్ సెటప్ కౌంటర్ లాగా ఉంది, బార్ కాదు, బట్ యాక్చువల్గా సూపర్ సెటప్. కుషనింగ్ సీట్ ఇవన్నీ మంచిగా డీల్ చేయొచ్చు. అండ్ ఇలిమినేషన్ ఒక్కొక్కటి చూస్తాను, మన ఇంట్లో అంత ఫాల్ సీలింగ్ కొత్తగా ఇల్లు కట్టినప్పుడు ఎలా మేనేజ్ చేస్తామో అలా కట్టుంటారు యాక్చువల్గా. అండ్ నాకైతే ఈ డైనింగ్ హాల్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. చూడండి ఒకసారి కుషన్ ఇవన్నీ యాక్చువల్గా చెప్పాలంటే కుషన్ అండ్ నిజంగా కంఫర్ట్ బా వేరే లెవెల్. ఆల్రెడీ యూ కేమ్ దిస్ ట్రైన్ ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. యువర్ ఫ్రమ్ హైదరాబాద్? తెలుగునా? ఓకే. హైదరాబాద్లో ఎక్కడ? కూకట్పల్లి. ఓకే. హై క్లాస్ ట్రైన్ అని చెప్పొచ్చు నిజంగా. అండ్ చూడండి ఒకసారి ఇక్కడ బ్లైండ్స్ చూస్తారా, ఈ సీట్కి తగినట్టు మ్యాచ్ చేసి పెట్టున్నారు. వీళ్ళైతే కేరళ నుంచి వచ్చారు. గాడ్స్ ఓన్ కంట్రీ. పేరు చేట? నిర్మల్. మన ఇంట్లో ఎలా ఉంటుందో అదే సెటప్ యాక్చువల్గా. సో వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇది హ్యాండ్ వాష్ అండ్ వాటర్ది అండ్ ఇక్కడ ఎలిమినేషన్. మనం ఆ వాష్ బేషన్, ఎలిమినేటెడ్ మిర్రర్ అన్ని చూస్తే మనకేదో ఇంట్లో ఉన్న ఫీలింగే ఉంటుంది. కానీ యాక్చువల్గా ట్రైన్లో ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం నిజంగా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ నాకైతే నిజంగా ట్రైన్లో ఉన్నట్టే లేదు, అంత సూపర్గా ఉంది. అండ్ ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. పొద్దునే ఇలాగ 6 o'clock అంతా ట్రావెలింగ్ చేసినప్పుడు ఇలాంటి ట్రైన్లో ఎక్కి జర్నీ చేయడం పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నిజంగా మన ఇండియన్ రైల్వేస్లో ఇలాంటి ట్రైన్ వదలడం నిజంగా గవర్నమెంట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఇట్ ఈస్ అ వర్క్. అండ్ ఈ ట్రైన్లో ఇంకో స్పెషాలిటీ ఉంది, అదేంటో ఇప్పుడు మనం అక్కడికే వెళ్తాను. సరే అండి చూపిస్తాను. ఎస్, ఆ స్పెషల్ ఇదే. ఇక్కడ చూడండి ఏసీ ఉందా. ఇదేంటంటే సెల్ఫీ పాయింట్. సో గుజరాత్ థీమ్తో ట్రైన్లో వచ్చి ఇక్కడ సెల్ఫీస్ తీసుకోవాలంటే ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు, హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఒక 2 సోఫా, టీపాయ్ అండ్ ఇక్కడ చిన్న ఫ్యాన్ అండ్ సెల్ఫీ పాయింట్ అయితే ఎగరేసుకుంటున్నారు నిజంగా. చూస్తున్నారు కదా వేరే లెవెల్. లాంగ్ వ్యూ చూడండి. అండ్ ఇది క్లోజ్డ్ యాక్చువల్లీ, క్లోజ్ చేసి ఇది చేయొచ్చు మళ్ళీ కావాలంటే. ఆ థీమ్ అలాగే ఉంది. సో ఇక్కడి నుంచి ఇది వస్తే ఇలా ఉంటుంది. సో ఇదే వడోదర రైల్వే స్టేషన్. నైట్ మళ్ళీ ఇక్కడికే వస్తాం మనము. ఎక్తా నగర్ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి వడోదర స్టేషన్లో బస్సు ఉంది. ఆ బస్సు ఎక్కి భావనగర్కి వెళ్ళాలి రేపు. అండ్ వడోదర గురించి చెప్పాలంటే ఇక్కడ ఒక ప్యాలెస్ ఉంది, లక్ష్మీ విలాస్ ప్యాలెస్ అనేది, వేరే లెవెల్. కానీ అన్ఫార్చునేట్లీ మనం వేసుకునే షెడ్యూల్లో ఈ ప్లేస్ అయితే కవర్ చేయలేకపోయినాను. బట్ ఖచ్చితంగా నెక్స్ట్ టైం కానీ గుజరాత్ ట్రిప్ వస్తే ఖచ్చితంగా మనం వడోదర అయితే కవర్ చేస్తాం.
ఇంకా అక్కడికి వెళ్ళి మనం తినే టైం ఉండదు కదా, అక్కడ నుంచి డైరెక్ట్గా ఎక్టర్ నగర్కి వెళ్ళాలి. ఆల్రెడీ షెడ్యూల్ వచ్చి 10 to 12. సో ఇక్కడే కానిచ్చేద్దాం. జస్ట్ బ్రెడ్ మాత్రం ఆర్డర్ చేసిన. అది ఈ ట్రైన్లో ఈ సెటప్లో తినడం అనేది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అందుకే జస్ట్ దీన్ని ఆర్డర్ చేసిన. చూద్దాం. ఓకే, సో చూస్తున్నానంటే బ్రెడ్ అండ్ ఫ్రూట్ జామ్, టొమాటో కెచప్, ఆ తర్వాత కట్లెట్ చూస్తున్నానంటే 2 లవ్ షేప్లో ఇచ్చినారు. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, అంటే పోహా ఉంది, ఆ తర్వాత ఉప్మా ఉంది. సో లైట్ ఫుడ్ తిందాము ఎందుకనేసి జస్ట్ బ్రెడ్, ఇంకా బ్రేక్ఫాస్ట్ లాగా. మళ్ళీ ఇక్కడ నుంచి టైం ఉండదు అక్కడికి వెళ్తే. నైట్ రోజు తిరుగుతూనే ఉంటాం, మీరు చూస్తారు కదా వీడియోలో. సో అందుకే బ్రెడ్ ఏమంత గొప్పగా లేదు, కట్లెట్ మాత్రం సాగు కొట్టారు. సూపర్గా ఉంది. హైలైట్ ఏమంటే విండో ట్రైన్ చూస్తా, ఈ సీట్ ఎఫెక్ట్ చూడండి, రాయల్ లెవెల్. ఒక రెస్టారెంట్లో కూర్చున్నట్టు ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంది. ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేనైతే ఫేస్ చేయడం. గుడ్. వెనకాల ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా నా విండోలో, అదే యాక్చువల్గా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు, నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇది వచ్చి ముంబై నుంచి అహ్మదాబాద్కి యాక్చువల్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓపెన్ చేస్తే ఇండియాలో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఇదే అవుతుంది, ముంబై టు అహ్మదాబాద్. సో ఇవే అవుతుంది. అయితే కార్తీక్ హైదరాబాద్ నుంచి వచ్చినారు. నాకైతే గుజరాత్కి వచ్చే ముందు 2-3 ప్రశ్నలు ఉన్నాయి. మనం వెళ్ళగలమా, మన సౌత్ ఇండియా అయితే మనకు తెలుసు భాషని, కానీ ఏదో ధైర్యం చేసి ఫస్ట్ టైం బ్లాగింగ్ కోసం వచ్చేసినాను. నేను సోలో ట్రిప్ రావడం, కానీ నిజంగా నాకైతే ఈరోజు నేను సెకండ్ డేది ట్రైన్లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువలో మనకు తెలుగులో తగలడం అనేది నిజంగా ఏదైతే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. అందులో అన్న తెలుగు నాకు తెలియదు. నేను మాట్లాడుతుంటే జస్ట్ ఒక పరిచయంతో ఎక్కడి నుంచి ఫస్ట్ ఇంగ్లీష్లో అనుకుంటున్నాను కదా, మనకి హిందీ అంత రాదు, నా ప్రొఫెషనల్ కాదు. మళ్ళీ హైదరాబాద్ అన్నారు. ఇంకా నాకు ఒక లోపల అంటే పుష్పాన లేసింది, అమ్మ మన తెలుగులో దొరికినారని. మంచి పరిచయం దొరికింది నేను చెప్పగలను యాక్చువల్గా. ఎందుకంటే చెప్తారు కదా, ప్రయాణం చేసేటప్పుడు ఒక ప్రయాణం ఎక్స్పీరియన్స్ మాత్రం కాదు, కొత్త కొత్త మనుషులు మనం కలుస్తామని. అందులో నాకైతే ఒక కొత్త రిలేషన్ అయితే దొరికిందని చెప్పుకుంటాను. సో అన్న పేరు కార్తీక్. నిజంగా అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్తాను. ఈరోజు తొందరగా దిగిండాలి, 20 minutes లేట్ అయిపోయింది. సో నాకైతే గుజరాత్లో వెళ్ళినట్లేదు, ఏదో మన ఆంధ్రాలో ఒక ట్రైన్లో వెళ్ళినట్టు ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలుగులో మాట్లాడుతూ ప్రయాణిస్తాను కదా. సో థ్యాంక్ యూ అన్న, మీట్ అయ్యాను. సో ఇది విషయం. నాకు తెలిసి మీ అందరికి నచ్చుంటుంది అనుకుంటున్నా. సో ఈ ట్రైన్ అయితే నోట్ చేసుకోండి, ముందే బుక్ చేసుకోండి. ఓకే, అండ్ ఇది తెల్లారి ఇక్కడ స్టార్ట్ అవుతుంది 6:05కి. మళ్ళీ రిటర్న్ ట్రైన్ మళ్ళీ అహ్మదాబాద్కి అక్కడ నైట్ 8:15 స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ప్లాన్ చేసుకొని బుక్ చేసుకోండి.
వచ్చేసినాం ఎక్తా నగర్. ఎగ్జాక్ట్లీ టైం అయితే 10:10. ఇదే నేను చెప్పిన ట్రైన్ అయితే స్టీమ్ ఇంజిన్. చూడండి వేరే లెవెల్ కదా. ఇట్స్ రియల్లీ యాంటిక్ హెరిటేజ్ అని చెప్పొచ్చు. సూపర్గా ఉంది ఈ సర్వీస్ అయితే, లగ్జరీ. చూడండి వేరే లెవెల్, పాతకాలం ట్రైన్ లాగా కానీ కొత్త టెక్నాలజీతో. భారతీయ రైల్.